హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అదేంటంటే ఫైండింగ్ ద డే టు గివెన్ డేట్. ఏదైనా ఒక డేట్ ఇస్తే అది ఏ డే వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇవి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో మనకి క్యాలెండర్ ప్రాబ్లమ్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనం జనరల్గా కూడా చాలా వరకు నేర్చుకోవాలి. సో దీనికి గాను మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక 3 కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఆ కోడ్స్ ఏంటంటే, ఒకటి మంత్ కోడ్, ఇంకొకటి సెంచరీ కోడ్, లాస్ట్ డే కోడ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఒక్కొక్క దాన్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. చాలా జాగ్రత్తగా వినండి. ఈ మూడింటి గురించి డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ మీకు ఫార్ములా చెప్పేస్తాను. ఆ ఫార్ములాలో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సో అది చెక్ చేద్దాం, ఏ డే వస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్ మంత్ కోడ్. మంత్ కోడ్ మనకి టోటల్గా ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి. ఈ 12 మంత్స్లో ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి జనవరికి 1, నెక్స్ట్ ఫిబ్రవరి 4, మార్చ్ 4, ఏప్రిల్ 0, మే 2, జూన్ 5, జూలై 0, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 6, అక్టోబర్ 1, నవంబర్ 4, డిసెంబర్ 6. సో ఇవి ఈ కోడ్ గుర్తుపెట్టుకోవడానికి కూడా మీకు చాలా ఈజీ ప్రాసెస్ చెప్తాను. ఒకసారి చూడండి. ఏం కోడ్ అంటే దీన్ని 144 వచ్చేసి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 12 స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. 12 స్క్వేర్ అంటే 144 వస్తుంది. నెక్స్ట్ 025 వచ్చేసి ప్రతి 3 మంత్స్ డివైడ్ చేసుకొని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం చదివేటప్పుడు పెద్ద పెద్ద పేరాలు కానీ పెద్ద పెద్ద డిస్క్రిప్షన్స్ ఎక్కువ మ్యాటర్ చదివేటప్పుడు దాన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని చదువుతాం, చాలా ఈజీ వే కోసం. సో ఇక్కడ కూడా ఈ 12 మంత్స్ని 3గా డివైడ్ చేసుకుంటే 4 పార్ట్స్ వస్తుంది. ఒక్కొక్క పార్ట్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. సో సెకండ్ వచ్చేసి 025 అంటే 05 స్క్వేర్గా గుర్తుపెట్టుకోండి, 05 స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి 036 దీన్ని వచ్చేసి 06 స్క్వేర్గా గుర్తుపెట్టుకోండి, 06 స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి 146. ఈ 146 వచ్చేసి 12 స్క్వేర్ ప్లస్ 2, 146. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. 144, 025, 036, 146. 12 స్క్వేర్, 05 స్క్వేర్, 06 స్క్వేర్, 12 స్క్వేర్ ప్లస్ 2. సో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కోడ్ సిస్టమ్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డే కోడ్. ఫైనల్ ఆన్సర్ చేసిన తర్వాత ఈ డే కోడ్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెంచరీ కోడ్. ఈ సెంచరీ కోడ్లో ఫస్ట్ రిమైండర్ కోడ్. సో సెంచరీ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ 1947 ఒకవేళ ఇయర్ తీసుకున్నాం అనుకోండి. 1947 తీసుకుంటే ఇక్కడ దీన్ని ఏమంటామంటే 19th సెంచరీ అంటాం. ఈ 19th సెంచరీని మనం దేంతో డివైడ్ చేయాలంటే 4తో డివైడ్ చేయాలి. 19th సెంచరీని 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేసినప్పుడు 4 4 జా 16. సో 19 మైనస్ 16 వచ్చేసి 3. ఈ వచ్చే రిమైండర్ని బేస్ చేసుకొని మనం కోడ్ తీసుకోవాలి. ఇక్కడ రిమైండర్ 3 వస్తే మనం తీసుకోవాల్సిన కోడ్ ఏంటంటే 0. ఒకవేళ రిమైండర్ 0 వస్తే 6 తీసుకోవాలి. రిమైండర్ 1 వస్తే 4 తీసుకోవాలి. రిమైండర్ 2 వస్తే 2 తీసుకోవాలి. రిమైండర్ 3 వస్తే 0 తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ రిమైండర్ ఎట్లా వస్తుంది అంటే ఇచ్చిన డేట్లో సెంచరీ పార్ట్ని మనం దేంతో డివైడ్ చేయాలంటే 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేసినప్పుడు లాస్ట్ రిమైండర్ బేస్ చేసుకొని మనం కోడ్ రాసుకోవాలి. ఇది కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. 0 1 2 3 ఏదైనా ఒక నెంబర్ని 4తో డివైడ్ చేసినప్పుడు మనకి 4 రిమైండర్స్ వస్తాయి. ఒకటి 0, ఒకటి 1, ఒకటి 2, ఒకటి 3. ఈ 4 రిమైండర్స్ వస్తాయి. మరి ఈ 4 రిమైండర్స్ 0 1 2 3 ఆర్డర్లో రాసుకున్నప్పుడు జస్ట్ సింపుల్గా ఈ 4 ఈవెన్ నెంబర్స్ని డిసెండింగ్ ఆర్డర్ రాయండి. డిసెండింగ్ ఆర్డర్ 6 4 2 0. వెరీ ఈజీ, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. 0 1 2 3 అనేవి రిమైండర్ తీసుకున్నప్పుడు దానికి కోడ్ వచ్చేసి 6420. సో ఇది సెంచరీ కోడ్.
ఫస్ట్ మంత్ కోడ్ గుర్తుపెట్టుకోండి, తర్వాత సెంచరీ కోడ్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ రిమైండర్ వచ్చిన తర్వాత రిమైండర్ 1 వస్తే సండే అని, రిమైండర్ 2 వస్తే మండే అని, రిమైండర్ 3 వస్తే ట్యూస్డే అని, రిమైండర్ 4 వస్తే వెన్స్డే అని, రిమైండర్ 5 వస్తే థర్స్డే అని, రిమైండర్ 6 వస్తే ఫ్రైడే అని, రిమైండర్ 7 ఆర్ 0 వస్తే సాటర్డే అని గుర్తుపెట్టుకోవాలి. సో మంత్ కోడ్, సెంచరీ కోడ్, నెక్స్ట్ డే కోడ్, ఈ 3 కోడ్లను గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, చూడండి ఒకసారి. సో దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి 15th ఆగస్ట్ 1947 ఏ డే వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ డే కంటే ముందు మీకు ఇంకొక ఫార్ములా చెప్పాలి. ఈ ఫార్ములాలో డిస్కస్ చేసినట్లయితే మీరు డే కనుక్కోవాలంటే ఫస్ట్ సింపుల్గా ఒక ఫార్ములా అండి. డేట్ ప్లస్ మంత్ కోడ్ ఎంసి, మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ లాస్ట్ 2 డిజిట్ నెంబర్ లేదా ఇయర్ అని గుర్తుపెట్టుకోండి. ఇయర్ ఈ మొత్తాన్ని వచ్చేసి మనము బై 7తో డివైడ్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కోడ్లను గుర్తుపెట్టుకున్న తర్వాత మనం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఈజీ అండి. జస్ట్ ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఒక 5 to 10 ప్రాబ్లం చేసిన తర్వాత మీరు జస్ట్ మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, చాలా ఈజీ చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. కాకపోతే మీకు ఇంకా చిన్న షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ సెంచరీ కోడ్ వచ్చేసి 1900 ఎబోవ్ ఉంటే సెంచరీ కోడ్ 0, కాబట్టి ఈ సెంచరీ కోడ్ అనే పార్ట్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మీకు కంక్లూజన్ చెప్తా. 2000 వచ్చినప్పుడు రిమైండర్ 0 వస్తుంది కాబట్టి డైరెక్ట్ 6 యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ అగైన్ ఫార్ములా చూడండి. డే ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్ ప్లస్ ఇయర్. సో దీంట్లో ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ డిస్కస్ చేసినాం. మంత్ కోడ్, సెంచరీ కోడ్, నెక్స్ట్ డే కోడ్ ఒకటి 3 ఐడెంటిఫై చేసినాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? ఎగ్జాంపుల్ 15th ఆగస్ట్ 1947 అనేది మనకి ఏ రోజు వచ్చింది, ఆల్రెడీ వస్తుంది కాదు, ఏ రోజు వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ అయిపోయింది దాన్ని వచ్చింది అంటాం. కాబట్టి ఏ రోజు వచ్చిందో మనం ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని ఫ్యూచర్లో కూడా ఏదైనా ఒక ఇయర్ని, ఒక ఎగ్జాంపుల్ డేట్ని తీసుకొని మనం ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ డేట్. సో డేట్ ఏముందండి దీంట్లో? 15th 5/1/15 ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ కోడ్, ఇది ఏ మంత్ అండి? ఆగస్ట్ వచ్చేసరికి ఇక్కడ జూలై, ఆగస్ట్ వచ్చేసరికి కోడ్ వచ్చేసి 3 తీసుకుంటాం. ప్లస్ సెంచరీ కోడ్ 19, ఈ 19ని మనం ఇంతకుముందే ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ 19ని 4తో డివైడ్ చేసుకుంటే 4 4 జా 16, 19 - 16 చేస్తే రిమైండర్ 3 వస్తుంది. రిమైండర్ 3 వస్తే మనకు కోడ్ వచ్చేసి 0గా తీసుకుంటాం. 0 ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. ఈ 47లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? లీప్ ఇయర్ అంటే మనకి ప్రతి 4 సంవత్సరాలకు ఒక లీప్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో ఇచ్చిన ఇయర్లో లీప్ ఇయర్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈ ఇచ్చిన ఇయర్ని 47 అనేది సో 4తో డివైడ్ చేసుకుంటే 4 1 జా 4, సో 0 7, 4 1 జా 4, 7 - 4 3. సో ఇక్కడ రిమైండర్ కాదండి, ఇక్కడ చూడాల్సింది కోషియంట్, భాగఫలం. కోషియంట్ దట్ ఈజ్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ చూసుకుంటే 11 ప్లస్ ఇయర్ 47, సో బై 7. మళ్ళీ ఒక్కసారి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్త వినండి. ఫస్ట్ డేట్ రాసుకోవాలి. డేట్ వచ్చేసి 15. తర్వాత మంత్ కోడ్ రాసుకోవాలి. మంత్ కోడ్ వచ్చేసి ఆగస్ట్ కాబట్టి ఒకసారి టేబుల్లో చూసుకోండి. ఆగస్టు కోడ్ 3. తర్వాత సెంచరీ కోడ్. ఈ సెంచరీ కోడ్ని ఎలా ఐడెంటిఫై అయ్యాలో చెప్పాను. 19ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్, ఈ రిమైండర్ని బేస్ చేసుకొని మనకు సెంచరీ కోడ్ ఉంటుంది. కాబట్టి రిమైండర్ 3 వచ్చింది. 3 వచ్చింది కాబట్టి సెంచరీ కోడ్ 0. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 47 ఇయర్స్లో
ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 47 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే మనం 4తో డివైడ్ చేస్తే కోషియంట్ ప్రతి 4 సంవత్సరాలకు ఒక లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి 47/4 చేసుకుంటే కోషియంట్ 11. సో 11 లీప్ ఇయర్స్ ఉంటాయి 47 ఇయర్స్లో. టోటల్గా 11 లీప్ ఇయర్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఏంటి? 47/7. ఈ మొత్తం వచ్చిన వాల్యూని దేంతో డివైడ్ చేయాలంటే 7తో డివైడ్ చేయాలి. ఇప్పుడు 15 + 3 18, 18 + 11 29, 29 + 47 76, 76/7, 76/7. ఈ 76ని ఇప్పుడు దేంతో డివైడ్ చేయాలంటే 7తో. డైరెక్ట్ చేసేద్దాం. 7 10 70. లాస్ట్ రిమైండర్ 6 వచ్చేస్తుంది. ఈ రిమైండర్ని బేస్ చేసుకొని ఓన్లీ రిమైండర్ మాత్రమే రాసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కోషియంట్ కాదు. రిమైండర్ వచ్చేసి 6. ఈ రిమైండర్ని బేస్ చేసుకొని మనం డే ఐడెంటిఫై చేయాలి. గుర్తుపెట్టుకోండి, రిమైండర్ 6 వచ్చింది కాబట్టి మనకు ఏ డే అవుతుంది? అది ఫ్రైడే. ఏ డే అవుతుంది? ఫ్రైడే అవుతుంది. ఫ్రైడే కనిపిస్తుందా? ఫ్రైడే. సో చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. మంత్ కోడ్, సెంచరీ కోడ్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోగలిగితే, సో ఈ దీంట్లో కూడా సెంచరీ కోడ్ కూడా చాలా ఈజీ అండి. 1900 కనుక 1900 చేంజ్ ఉంటే దానికి కోడ్ 0 పెట్టుకోవాలి. 2000 చేంజ్ ఉంటే దాన్ని 6 పెట్టుకోవాలి. డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా మంత్ కోడ్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మంత్ కోడ్ యాడ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ దాంట్లోనే ఉంటాయి. 47 ఇయర్స్లో 11 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఆ ఇయర్ 47 రాసుకుంటాం. కాబట్టి లాస్ట్ 7తో డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ చూసుకోండి. చాలా ఈజీ అండి. చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా యాంగ్జైటీతో నేర్చుకోవాలి, చాలా యాంగ్జైటీతో నేర్చుకోవాలి. సో కాబట్టి అందరూ ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే మనకి ప్రాక్టీస్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇదే 1947ని ఫ్యూచర్లో తీసుకుందాం. ఫ్యూచర్లో 2025లో ఇదే 1947 15th ఆగస్టు 2025లో 15th ఆగస్ట్ అనేది ఏ డేట్ వస్తుంది? సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో దీని ప్రకారం అదే ఫార్ములా ప్రకారం చూడండి, మళ్ళీ ఒకసారి ఫార్ములా రాస్తున్నాను. డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్ ప్లస్ లీప్ ఇయర్స్ ప్లస్ ఇయర్ బై 7. సో ఇది చాలా గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్ లీప్ ఇయర్స్ ప్లస్ ఇయర్. మరి డేట్ ఎంత? 15 రాసుకున్నాను. ప్లస్ మంత్ కోడ్ ఎంత? ఆగస్ట్ కాబట్టి మంత్ కోడ్ 3 ప్లస్ సెంచరీ కోడ్ ఇంతకుముందే చెప్పాను. 19 వస్తే సెంచరీ కోడ్ 0 రాసుకోవాలి. 20 వస్తే సెంచరీ కోడ్ 6 రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో సెంచరీ కోడ్ 20 వచ్చింది కాబట్టి సెంచరీ కోడ్ 6 రాసుకోవాలి. ప్లస్ లీప్ ఇయర్స్ 25లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయండి? ఈ 25ని దేంతో డివైడ్ చేయాలి అంటే 4తో డివైడ్ చేస్తే 4 6 24. సో ఇక్కడ కోషియంట్ తీసుకుంటే లీప్ ఇయర్స్ ప్లస్ ఇయర్. దీంట్లో 2025లో ఇయర్, దీన్ని ఇయర్గా తీసుకుంటామండి 25. సో ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి అంటే 7తో డివైడ్ చేయాలి. ఇక్కడ 15 + 3 18, 18 + 6 24, 24 + 6 30, 30 + 25 55, 55/7. 50 మళ్ళీ ఒకసారి చూసుకోండి, టోటల్ చూసుకోవాలి. 15 + 3 18, 18 + 6 24 + 6 30, 30 + 25 55. ఈ 55ని 7తో డివైడ్ చేసుకుంటే వచ్చిన రిమైండర్ని చెక్ చేసుకోవాలి. 7 7 49, 55 - 49 6. సో ఇక్కడ కూడా 6 వచ్చేసిందండి. 1947లో 15th ఆగస్టు మనకి ఫ్రైడే వచ్చేసింది. ఇక్కడ రిమైండర్ని చెక్ చేసుకుంటే
రిమైండర్ ఓన్లీ రిమైండర్ అండి. ఇక్కడ మనకి క్వశ్చన్తో పని లేదు. రిమైండర్ 6. మరి రిమైండర్ 6 వస్తే మనకి డే కోడ్లో చూసుకోవాలండి. డే కోడ్లో ఇక్కడ డే కోడ్ 6 వస్తే ఏ డే? ఫ్రైడే. కాబట్టి 15th August 2025 అనేది మనకి ఏ డే అవుతుంది? ఫ్రైడే. 15th August 2025 అనేది ఫ్రైడే అవుతుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకా ఏదైనా నెక్స్ట్ ఫ్యూచర్ ఇయర్లో సంబంధించిన ఒక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూసిన తర్వాత ఇంతటితో ఈ టాపిక్ క్లోజ్ చేద్దామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏదైనా ఒక మనకి ఇష్టం వచ్చిన డేట్ తీసుకోవచ్చు. ఏ డేట్ అంటే 26th January 2030 తీసుకుందాం. 26th January 2030లో January 26 అనేది మనకి ఏ రోజు వస్తుంది? సో దీన్ని చెక్ చేసుకుంటే మనము చూడండి, ఇక్కడ సేమ్ ఫార్ములా మాత్రం బాగా గుర్తుంచుకోవాలండి. డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్ ప్లస్ లీప్ ఇయర్స్ ప్లస్ ఇయర్ బై 7 1 by 1 రాస్తున్నాను. డేట్ ఎంత అండి? 26 ప్లస్ మంత్ కోడ్ జనవరి కోడ్ ఎంత అండి? 1 ప్లస్ సెంచరీ కోడ్ 20 సెంచరీ తీసుకుంటే కోడ్ చెప్పాను 6 ప్లస్ లీప్ ఇయర్స్ 30లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయండి? 30ని 4తో డివైడ్ చేసుకుంటే 4 7 28. సో ఓన్లీ కోషంట్ మాత్రమే తీసుకోవాలి 7. నెక్స్ట్ ఇయర్ 30 by 7. సో ఈ టర్మ్స్ అన్నీ, ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. 26 + 1 27, 27 + 6 33, 33 + 7 40, 40 + 30 70. మళ్ళీ వన్స్ అగైన్ ఇంకొకసారి చూద్దాం. 26 + 1 27, 27 + 6 33, 33 + 7 40, 40 + 30 70, 70 by 7 చేస్తే ఇక్కడ రిమైండర్ వచ్చేసి ఏమొస్తుంది అంటే 0 వస్తుందండి. ఎందుకంటే 7 10 70. ఈ 70ని మనము దేంతో డివైడ్ చేయాలంటే 7 10 70. 70 - 70 రిమైండర్, ఓన్లీ రిమైండర్ అబ్జర్వ్ చేయాలి. ఈ రిమైండర్ అబ్జర్వ్ చేసినప్పుడు రిమైండర్ 0 ఆర్ 7 వస్తే మనకి ఏం డే వస్తుంది అంటే సాటర్డే వస్తుంది. రిమైండర్ 0 ఆర్ 7 వచ్చినప్పుడు మనకు ఈ డేటు ఏ డేట్ అవుతుంది? 26th January 2030 అనేది మనకు ఏమవుతుంది అంటే సాటర్డే. ఏమవుతుందండి? సాటర్డే. సో ఇలా మీకు ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇంకా మా ఛానల్ని మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఏమొచ్చేసి విద్యావాహిని ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.